హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు నో టీయర్స్ ఫర్ ద డెడ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ అమెరికాలోని ఒక పబ్ను చూపిస్తారు. ఆ పబ్లో ఒక మ్యూజిక్ షో జరుగుతూ ఉంటుంది. ఆ షోలో ఒక చిన్న పిల్ల కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఎదురుగా మన కథలో హీరో కూర్చొని ఉంటాడు. హీరోకి ఏంటంటే ఆ చిన్నపిల్ల బాగా నచ్చేస్తుంది. తన వైపు చూస్తూ తనతో ఆడుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పబ్లోకి కొంతమంది రష్యా వాళ్ళు వస్తారు. ఆ రష్యా వాళ్ళ ఫొటోస్ మన కథలో హీరో ఫోన్ లో ఉంటాయి అనమాట. హీరో వాటిని చూస్తూ ఉంటాడు. ఆ రష్యా వాళ్ళు సపరేట్ గా ఒక గదిలోకి వెళ్తారు. హీరో కూడా సరే అని చెప్పి సపరేట్ గా ఒక గదిలోకి వెళ్ళిపోయి ఆ రష్యా వాళ్ళని కాల్ చేతులు పడేస్తాడు. ఇక్కడ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఆ రష్యా వాళ్ళతో పాటు ఒక కొరియన్ అతను ఉంటాడు. అతన్ని కూడా హీరో కాల్ చేతులు పడేస్తాడు. కరెక్ట్ గా ఆ కొరియన్ అతను అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి ప్రాపర్ గా తన ఐడి ప్రూఫ్ లను చూస్తున్నప్పుడు సడన్ గా డోర్ బయట ఏదో సౌండ్ వస్తుంది. దాంతో ఇంకెవరు వస్తున్నారని చెప్పేసి హీరో గన్ను తీసుకుని ఆ డోర్ ని పిచ్చి పిచ్చిగా కాల్ చేస్తాడు. ఆ తర్వాత డోర్ తీసి చూస్తాడు. చూస్తే వచ్చింది ఎవరో కాదు, ఇందాక హీరో ఎదురు కూర్చున్న ఆ చిన్న పాప అనమాట. ఆ పాపకి హీరో గన్ను కాల్చడం వల్ల అందులో ఒక బుల్లెట్ తగిలి ఆ పాప తన కళ్ళ ముందే చనిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. కట్ చేస్తే 3 రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. కార్ లోంచి బయటకు దిగుతున్న ఒక చైనా అతను చూపిస్తారు. అతను మన కథలో హీరో వల్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇద్దరు స్పానిష్ వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. బేసికల్ గా ఈ చైనా అతను ఇద్దరు స్పానిష్ వాళ్ళు మన కథలో హీరో దగ్గర పనిచేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే హీరో ఆ చిన్న పాపను చంపేశాడో అనుకోకుండా అప్పటి నుంచి పనికి వెళ్ళడం ఆపేశాడు. సో దాంతో హీరో వాళ్ళ బాసు వీళ్ళ ముగ్గురిని హీరో వాళ్ళ ఇంటికి పంపించాడు. సో వీళ్ళలో సరే అని చెప్పేసి ఆ స్పానిష్ అన్న ఏం చేస్తాడంటే మెల్లగా డోర్ ఓపెన్ చేసేటప్పుడు చిన్న ట్రాప్ ఒకటి ఉంటుంది అనమాట. ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే ఆ డోర్ పేలిపోయి వాడు చనిపోతాడు. అది చూసిన స్పానిష్ వాడు ఏం చేస్తాడంటే ఆ రూప్ ని మెల్లగా కట్ చేసి లోపలికి వచ్చి చూస్తే హీరో బాగా మందు కొట్టేసి మంచం మీద పడిపోయి ఉంటాడు. దాంతో వీళ్ళ ముగ్గురు కలిసి హీరోని లేపి తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేపించి మనోడికి మెలకు వచ్చేలా చేసి హీరోని డైరెక్ట్ గా వాళ్ళ బాస్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే అరే తెలియక జరిగింది జరిగిపోయింది, ఒక చిన్న అమ్మాయిని చంపేశావు, ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, నువ్వేం కావాలని చంపలేదు కదా, కాబట్టి నేను ఇంకో పని ఇస్తున్నాను. అదేంటంటే ఇప్పుడు నువ్వు ముగ్గురిని చంపావు కదా, అందులో కొరియా వాడు కదా, వాడేంటంటే కొరియాలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేవాడి దగ్గర పనిచేస్తున్నాడు. కానీ వాడేం చేశాడంటే మన అకౌంట్స్ మొత్తాన్ని నువ్వు చంపిన ఆ రష్యా వాళ్ళకి అమ్మేద్దామని చూశాడు. కాబట్టి నేను పంపించాను, నువ్వు వాళ్ళ ముగ్గురిని చంపేశావు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కి ఏంటంటే మన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఆ కొరియా వాడి కంప్యూటర్ లో లేకుండా చేశాడు. కానీ వాడు చనిపోయే ముందు ఒక ముగ్గురికి మాత్రం మెయిల్ చేశాడు. ఆ ముగ్గురులో ఎవరో ఒకరి దగ్గర మన అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. వాళ్ళలో ఇద్దరు అబ్బాయిలు, ఒకడు పార్కు ఒకడు సాంగ్. వాళ్ళిద్దరి గురించి నేను చూసుకుంటా గానీ అందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయిని చంపవతలు పడేయాలి. ఆ అమ్మాయి ఎవరో కాదు, నువ్వు తెలియక చిన్న పిల్లల్ని కాల్ చంపావు కదా, వాళ్ళ అమ్మాయి అని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి నేను తెలియక చిన్న అమ్మాయిని చంపినందుకే బాధపడుతున్నాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మని చంపాలని చెప్పేసి హీరో నేను వెళ్ళనంటాడు. దాంతో హీరో వాళ్ళ బాస్ కోపం వచ్చేస్తుంది. అప్పుడు హీరో పక్కన ఉన్న స్పానిష్ అతను నవ్వుతాడు అనమాట. హీరోకి ఇంకా కోపం పెరిగిపోయి ఆ స్పానిష్ అతని చేతి మీద ఫోర్క్ గుచ్చేసి అనవసరంగా ఇప్పుడు పడితే అప్పుడు నా రూమ్ లోకి రావద్దు, వస్తే ఎలాగ ఉంటుందని చెప్పేసి అంటాడు. మరోవైపు వాళ్ళ బాస్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా చేసేదేం లేక సరే బాస్ మీరు చెప్పారు కదా నేను చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అమెరికా నుంచి కొరియా వస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి కొరియాలో ఉందన్నమాట. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఎవరో కాదు, హీరోయిన్ ఒక అమ్మాయిని చంపేశాడు కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మన కథలో హీరోయిన్. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరోయిన్ ని చంపడానికి హీరో అమెరికా నుంచి కొరియా వస్తాడు. మన కథలో హీరోయిన్ ఒక కంపెనీలో పనిచేస్తుంది అనమాట. ఆ కంపెనీ CEO ఎవరో కాదు, కొరియాలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ఒక అతను ఉన్నాడు కదా, అతనే ఇతను అనమాట. ఇతని దగ్గర మన కథలో హీరోయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హీరోయిన్ రూమ్ లో రకరకాల యాంగిల్స్ లో హీరోయిన్ కే తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టుంటాడు వాళ్ళ కంపెనీ CEO. ఎందుకంటే అమెరికాలో చనిపోయిన కొరియన్ అతను ఒక ముగ్గురికి అకౌంట్ గురించి డీటెయిల్స్ పంపించాడు కదా, ఆ డీటెయిల్స్ ఒకవేళ మన కథలో హీరోయిన్ కనుక పంపిస్తే అవి ఎప్పుడు ఓపెన్ చేసింది, ఎలా ఓపెన్ చేసిందని చెప్పేసి ప్రాపర్ గా కనుక్కోవడానికి హీరోయిన్ వాళ్ళ కంపెనీ CEO హీరోయిన్ కే తెలియకుండా తన గదిలో కొన్ని సీసీ కెమెరాలు పెట్టి ఎప్పుడు తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో అమెరికా నుంచి కొరియా వచ్చాడు కదా, తనని రిసీవ్ చేసుకోవడానికి హీరోయిన్ వాళ్ళ CEO ఏం చేస్తాడంటే తన కంపెనీలో పనిచేసే ఒక మేనేజర్ ని హీరోని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి పంపిస్తాడు. ఆ మేనేజర్ కూడా హీరోని రిసీవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మేనేజర్ హీరోకి తన రూమ్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ కి ఒక అమ్మ ఉంటుంది, తను హాస్పిటల్లో ఉంటుంది. హీరోయిన్ వెళ్లి హాస్పిటల్లో వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటుంది. హీరో అక్కడ కూడా హీరోయిన్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళేటప్పుడు తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్ గా తనని ఫాలో చేసి తన రోజు ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎప్పుడు ఇంటికి వస్తుందని చెప్పేసి ఒక టైమింగ్ నోట్ చేసుకుని తనని ఎలా పట్టుకోవాలి, తన నుంచి నిజాన్ని ఎలా బయట పెట్టాలని చెప్పేసి హీరో ప్లాన్ వేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆ మరుసటి
రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నా భర్త సామాన్లని నాకు ఇవ్వండి చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ మనకి రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అమెరికాలోని పబ్ లో హీరో ముగ్గురిని చంపేశాడు కదా, ఇద్దరు రష్యా వాళ్ళు కొరియన్ అతను. ఆ కొరియన్ అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ హస్బెండే. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని హీరో కావాలని చంపాడు, హీరోయిన్ వాళ్ళ కూతుర్ని హీరో అనుకోకుండా చంపాడు. అంతేకాకుండా హీరోయిన్ ని చంపడానికి అమెరికా నుంచి కొరియాకు వచ్చాడు. అది సంగతి. హీరోయిన్ పోలీసుల దగ్గరికి వెళ్లి తన భర్తకు సంబంధించిన వస్తువులు కావాలని చెప్పి అడుగుతుంది. దాంతో పోలీసులు ఏమంటారంటే మీ ఆయన మామూలు వ్యక్తి కాదమ్మా, తన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నాడు. సో దాని గురించి కొంచెం ఎంక్వైరీ వెళ్తుంది. అంతేకాకుండా మీ ఆయనతో పాటు ఇద్దరు రష్యా వాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీ ఆయన సామాన్లు నీకు ఇచ్చేస్తానమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ లేని సమయంలో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే బయట హీరోయిన్ కి అమెరికా నుంచి ఒక పార్సల్ వస్తుంది అనమాట. సర్లే అని చెప్పేసి ఆ పార్సల్ చూసి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ కేవలం హీరోయిన్ వాయిస్ వింటేనే అనలైజ్ చేసి ఓపెన్ అవుతుంది అనమాట. దాంతో ఎవరు దాన్ని ఓపెన్ చేయలేరు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఒక ముగ్గురికి మెయిల్ పంపించాడు కదా, అందులో ఇంకొక ఇద్దరు మొగలు ఉన్నారు కదా, పార్క్ అండ్ సంగు. వీళ్ళిద్దరిలో పార్క్ అని ఒక అతను పట్టుకొని ఆ మేనేజర్ ఏం చేస్తారంటే, మేనేజర్ అంటే హీరోయిన్ పనిచేసే కంపెనీ మేనేజర్ అనమాట. ఆ మేనేజర్ పట్టుకొని తనకి వచ్చిన ఆ మెయిల్ ని ప్రాపర్ గా చెక్ చేసి అందులో వాళ్ళ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ లేవని తెలుసుకొని తనని అక్కడే చంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత తన ఫోన్ కూడా తన దగ్గర పెట్టుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ బెస్ట్ వర్కర్ అవార్డు ఇస్తానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కంపెనీ సీఈఓ ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. హీరోయిన్ కి బెస్ట్ వర్కర్ అవార్డు ఇస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కి నచ్చిన పాట పాడమని చెప్పేసి తనకి మైక్ ఇస్తాడు. సో దాంతో హీరోయిన్ కూడా తనకిష్టమైన ఒక పాట పాడుతూ ఉంటుంది. దూరంగా మన కథలో హీరో కూడా కూర్చొని చూస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సీఈఓ కింద పనిచేసే మేనేజర్ వచ్చేసి అయ్యా పార్క్ అనేవాడిని బాగా ఎంక్వైరీ చేశాను, వాడికి వచ్చిన మెయిల్ లో కూడా ఎటువంటి డీటెయిల్స్ లేవు, దాంతో వాడిని చంపాదులు పడేశానని చెప్పంటంతో ఆ సీఈఓ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ప్రాపర్ గా పాట పాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ పాడే పాట తన కూతురు పాడుతుంది అనమాట. ఆ పాట అంటే హీరోయిన్ కి చాలా ఇష్టం, ఎందుకంటే తన కూతురు పాడుతుంది కదా. అందుకని మన కథలో హీరోయిన్ చాలా ఎమోషనల్ గా ఆ పాట పాడుతుంది. ఆ తర్వాత ఫంక్షన్ ముగించుకొని బయటకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా వాళ్ళ అమ్మని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తుంది. అదే హాస్పిటల్ కి మన కథలో హీరో కూడా హీరోయిన్ ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ వెళ్లి లిఫ్ట్ లో ఎక్కుతుంది అనమాట. హీరో కూడా వెళ్లి లిఫ్ట్ ఎక్కుతాడు. అలా ఎక్కిన తర్వాత సడన్ గా లిఫ్ట్ కి ఏదో ప్రాబ్లం అయ్యి మధ్యలోనే ఆగిపోతుంది. దాంతో హీరోయిన్ భయపడుతుంది. వెంటనే హీరో మీరేం కంగారు పడకనండి, లిఫ్ట్ పనిచేయట్లేదు కదా, కింద వాళ్ళు కానీ పైన వాళ్ళు కానీ ఎవరో ఒకరు చూసి కంప్లైంట్ ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి బాగు చేస్తారు, మీరేం భయపడమాకండి నేను ఉన్నాను కదా అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరోయిన్ మాటల్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన ఇంట్లో సపరేట్ ఒక రూమ్ ఉంది కదా, సీక్రెట్ లాకర్ వేసి ఆ లాకర్ కి హీరోయిన్ వాయిస్ ఉంటేనే ఓపెన్ అవుతుంది కదా, అందుకని హీరోయిన్ తో కావాలని చెప్పి మాటలు కలిపి తన వాయిస్ ని రికార్డ్ చేస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత లిఫ్ట్ ని రిపేర్ చేస్తారు. దాంతో లిఫ్ట్ పనిచేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పక్క వెళ్ళిపోతుంది, హీరో కూడా వేరే పక్క వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరోయిన్ కి సడన్ గా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. మీ ఆయన సామాన్లు పోలీస్ స్టేషన్ కి వచ్చాయమ్మా, తీసుకెళ్ళమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్తే వాళ్ళ ఆయన సెల్ ఫోన్, ఆ తర్వాత బట్టలు, చైన్, ఇంకా ముఖ్యంగా తన కూతురు డ్రెస్ కూడా ఉంటాయి. అది చూసి హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ సామాన్లను తీసుకొని హీరోయిన్ తన ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళి మొబైల్ ఆన్ చేసి చూస్తే దానికి ఒక పెన్ డ్రైవ్ ఉంటుందన్నమాట. ఆ పెన్ డ్రైవ్ ని హీరోయిన్ తన సిస్టానికి కనెక్ట్ చేస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ కంపెనీ సీఈఓ ఉన్నాడు కదా, తన ఇంట్లో తనకి అలర్ట్ వస్తుంది అనమాట. ఈ పెన్ డ్రైవ్ ని ఒక చోట కనెక్ట్ చేసినట్టు. బేసికల్ గా వీళ్ళందరూ వెతుకుతుంది ఆ పెన్ డ్రైవ్ కోసమే. ఈ సీఈఓకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ పెన్ డ్రైవ్ ఎక్కడ కనెక్ట్ చేశారని చెప్పేసి ప్రాపర్ గా దాన్ని సెర్చ్ చేసి చూస్తే అది కనెక్ట్ అయింది ఎక్కడో కాదు, హీరోయిన్ కంప్యూటర్. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కంప్యూటర్ దగ్గర హీరోయిన్ కి తెలియకుండా కొన్ని సీసీ కెమెరాలు పెట్టాడు కదా, వాటిని ఆన్ చేసి చూస్తాడు. హీరోయిన్ దగ్గర పెన్ డ్రైవ్ ఉందని, అది కూడా తన భర్త మొబైల్లో కనెక్ట్ అయిందని చెప్పేసి ఆ సీఈఓకి అర్థమైపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే తన వాయిస్ మొత్తం రికార్డ్ చేస్తున్నాడు కదా, సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్ళి తన వాయిస్ ని వినిపిస్తే అది రికగ్నైజ్ చేసి ఆ లాక్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే తన కూతురు సంబంధించిన సామాన్లన్నీ అందులో ఉంటాయి. దాంతో హీరో షాక్ అయిపోతాడు. అంటే ఆ రూమ్ లో ఏం ఉండదు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరోయిన్ కూడా తన ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత తనకి పార్సల్ వచ్చింది కదా ఫారెన్ నుంచి, అంటే అమెరికా నుంచి, అది ఓపెన్ చేసి చూస్తే అందులో తన కూతురు సంబంధించిన వీడియోలు ఉంటాయి. దాంతో హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ కూతురు అమెరికాలో చదువుకుంది. అక్కడ తన స్టేజ్ పర్ఫార్మ్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేశారు. తన కూతురు చనిపోయిందన్న సంగతి తెలుసుకొని వాళ్ళు ఏంటంటే ఆ వీడియోని కాస్త హీరోయిన్ పంపించారు. దాంతో హీరోయిన్ బాగా ఎమోషనల్ అయిపోయి ఆ వీడియో ప్లే చేస్తుంది అనమాట పైకి వెళ్ళి. అంతేకాకుండా బాగా మందు తాగేస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోకి హీరోయిన్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, అంటే సీఈఓ కింద పనిచేస్తున్నది ఒక మేనేజర్, మనోడు ఫోన్ చేసి ఆ పెన్ డ్రైవ్ హీరోయిన్ దగ్గరే ఉందంట, ఆ పెన్ డ్రైవ్ తీసేసుకొని నువ్వు హీరోయిన్ చంపే అని చెప్పడంతో హీరో స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ భర్త మొత్తం ముగ్గురికి మెయిల్ చేశాడు కదా,
అందులో ఇంకొక అతను సంగన అతను కదా అతను కూడా చంపేయమని చెప్పేసి సీఈఓ తన మేనేజర్ చెప్తాడు. దాంతో ఆ మేనేజర్ అతను కూడా చంపేసి డైరెక్ట్ గా సీఈఓకి ఫోన్ చేసి పార్క్ గాన్ని సంగాన్ని చంపవతలు పడేసాము, ఇంకా మిగిలింది హీరోయిన్ దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, అది తీసుకుని మన కథలో హీరోయిన్ ని చంపేస్తాడని చెప్పి అనడంతో సీఈఓ కూడా ప్రశాంతంగా పడుకుంటాడు. మరోవైపు మన కథలో హీరో పైన హీరోయిన్ చంపాలి కదా, తాను మెల్లగా పైకి వస్తూ ఉంటాడు. హీరోయిన్ చంపాలా వద్దా, ఆల్రెడీ తెలియక తన కూతుర్ని చంపేశాను, తెలిసి తన భర్తని చంపేశాను, ఇప్పుడు హీరోయిన్ చంపాలని చెప్పేసి ఆలోచించుకుంటూ మెల్లగా పైకి వస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ తన కూతురు వీడియో చూస్తూ బాగా మందు తాగుతూ నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ చంపుతాను వచ్చాడు కదా, హీరో చంపే లోపే తానే సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి నిద్ర మాత్రలు మింగిందనమాట, అది కూడా మందులో కలుపుకొని. అది చూసిన తర్వాత హీరోకి బాధ అనిపిస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో చిన్నప్పుడు తనని వాళ్ళ అమ్మ భయంకరంగా ఇబ్బంది పెట్టేది, తనని అమెరికా తీసుకెళ్తానని చెప్పేసి కారులో ఎక్కించుకుంది, మధ్యలోనే వదిలేద్దాం అని చెప్పేసి హీరోని కిందకి దిగమంటుంది. దాంతో తను కారు స్టార్ట్ చేస్తుంది. బట్ హీరో వాళ్ళ అమ్మకి తెలియకుండా కారు డిక్కీలో ఉంటాడు. కాకపోతే కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మకి ఏమైందో తెలియదు కానీ తనను తాను షూట్ చేసుకుని అక్కడే చనిపోతుంది. కాకపోతే అక్కడికి పోలీసు వచ్చేసి హీరోని తీసుకుని తనని అమెరికా తీసుకెళ్తాడు. అలాగే హీరో అమెరికాలో పెరిగి పెద్ద అవుతాడు. ఇది జరిగింది. సో దాంతో హీరోకి హీరోయిన్ చూసిన తర్వాత వాళ్ళ అమ్మ గుర్తొచ్చేసి తీసుకెళ్లి హీరోయిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ దగ్గరికి పోలీసులు వస్తారు. ఎందుకంటే తన ఇంట్లో ఇల్లు పగలు కొట్టేసుకొని లోపలికి ఎవరు వచ్చారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. దాంతో హీరోయిన్ దగ్గరికి పోలీసులు వస్తారు. పాపం ఏమైందా కనుక్కుందాం అని చెప్పేసి. మరోవైపు హీరోయిన్ వాళ్ళ సీఈఓని చూపిస్తారు. తన దగ్గరికి తన పర్సనల్ మేనేజర్ వస్తాడు. వచ్చిన తర్వాత వాడిని పెచ్చగొట్టరు కొడతాడు. ఎందుకంటే అమెరికా నుంచి కొరియాకి హీరోయిన్ తెప్పించింది ఎందుకు, హీరోయిన్ ని చంపేసి తన దగ్గర పెన్ డ్రైవ్ తీసుకోమని. కానీ వాడేంట్రా అంటే ఆమెను చంపకుండా ఎక్కడికో పారిపోయాడని చెప్పేసి కోపంగా తన మేనేజర్ కొడతాడు. ఈ విషయం కాస్త ఫారెన్ లో ఉన్న హీరో వాళ్ళ బాస్ తెలుస్తుంది. హీరో వాళ్ళ బాస్ ఊరుకుంటాడా, వెంటనే తనతో పాటు పనిచేసి చైనా వాడిని, ఆ తర్వాత ఇద్దరు స్పానిష్ బ్రదర్స్ ని ఇద్దరిని కొరియాకి పంపిస్తాడు. దాంతో వాళ్ళు కూడా హీరోని చంపడానికి బయలుదేరి వస్తారు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే బాగా పాడుపడిపోయిన ఒక బిల్డింగ్ లోకి వెళ్లి చుట్టూ అన్ని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఆరోగ్యం నయమైన వెంటనే అక్కడికి పోలీసులు వచ్చారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా హీరోయిన్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత మీ ఆయన మామూలుడు కాదమ్మా, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు, అంతేకాకుండా మీ ఆయన దగ్గర ఒక వాల్యుబుల్ ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని రష్యా వాళ్ళకి అమ్ముదామని చెప్పేసి అమెరికాలోని ఒక బార్ లో వాళ్ళని మీట్ అవడానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత వెళ్తూ నీ కూతురును కూడా తీసుకెళ్లాడు. అనుకోకుండా ఆ రష్యా వాళ్ళని మీ ఆయన కూడా ఎవరో చంపేశారు. అందులో అనుకోకుండా నీ కూతురు కూడా చనిపోయింది. కానీ మీ ఆయన చనిపోవడానికి ముందు కేవలం ముగ్గురికి ఒక మెయిల్ సెండ్ చేశాడు. ఆ మెయిల్ సెండ్ అయింది ఒక ఇద్దరు మగాళ్ళకి, నీకు ఆ ఇద్దరు మగాళ్ళు చనిపోయారు. మూడో దానివి నీ మీద అటాక్ జరిగింది. అంటే నువ్వు ఇంట్లో లేనప్పుడు నీళ్లు పగలగొట్టి లోపలికి ఎవరు వచ్చారు. దీనికి ఎంతటి కారణం మీ ఆయన సెండ్ చేసిన ఆ మెయిల్ లో ఒక సెల్ ఫోన్ సీరియల్ నెంబర్ ఉంది. మీ ముగ్గురు ఫోన్లు చెక్ చేసినాక, అంటే నీతో పాటు ఇద్దరికి పంపించారు కదా, వాళ్ళిద్దరిని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ సెల్ ఫోన్ మేము ట్రేస్ చేసి చూస్తే ఆ సీరియల్ నెంబర్ వాళ్ళ ఫోన్ కి మ్యాచ్ అవ్వట్లేదు. నీ ఫోన్ చూస్తే నీ ఫోన్ నెంబర్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి ఆ ఫోన్ గురించి నీకు ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే తప్పకుండా మాతో చెప్పని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి, అంటే నా భర్తే నా కూతుర్ని పబ్బుకి తీసుకెళ్లి చంపేశాడంటావా అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. దాంతో తాను స్రో తప్పి కింద పడిపోతుంది. మరోవైపు హీరోని పట్టుకొని చంపడానికి అమెరికా నుంచి ముగ్గురు వస్తారు. అందులో చైనా అతను, ఇంకా ముఖ్యంగా స్పానిష్ వాళ్ళ ఇద్దరు, వాళ్ళ ముగ్గురు కలిసి హీరోని చంపడానికి వస్తారు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఎందుకంటే తన పోలీస్ స్టేషన్ లో స్రో తప్పి కింద పడిపోయింది కదా, దాంతో తనని పోలీసులు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హీరోయిన్ కి సడన్ గా హీరో ఫోన్ చేసి, పోలీసు వాళ్ళు మీ ఆయనకి సంబంధించిన సామాన్లు కొన్ని ఇచ్చారు కదా, అందులో ఒక ఫోన్ వచ్చింది కదా, ఆ ఫోన్ కు పెన్ డ్రైవ్ వచ్చింది కదా, ఆ పెన్ డ్రైవ్ కోసం హాస్పిటల్ కి కొంతమంది వచ్చి నిన్ను చంపబోతారు, కాబట్టి వాళ్ళ నుంచి నిన్ను నువ్వు కాపాడుకో, ఇంకా ముఖ్యంగా ఆ ఫోన్ ని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి అర్థం కాదు ఎవరు అని చెప్పి అడుగుతుంది. కానీ హీరో మాత్రం నువ్వు జాగ్రత్త అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి దానికున్న పెన్ డ్రైవ్ తీస్తుంది. ఆ సెల్ ఫోన్ కున్న బ్యాటరీ ఓపెన్ చేస్తుంది. అందులో తన భర్త ముగ్గురికి మెయిల్ చేశాడు కదా ఒక సెల్ ఫోన్ నెంబర్, ఆ నెంబర్ దేనికి ఉంటుంది. హీరోయిన్ చూసి షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ చంపడానికి ఒక రౌడీ గాడు లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేయాలో అర్థం కాక వెళ్లి బాత్రూమ్ లో దాక్కుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో వచ్చేసి ఆ రౌడీ గాడిని పెచ్చ కొట్టుడు కొడతాడు. దాంతో ఆ రౌడీ గాడికి ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోతాడు. హీరో కూడా వాడిని పట్టుకుందాం చూస్తాడు కానీ వాడేంటంటే వచ్చేటప్పుడు నర్స్ డ్రెస్ చేసుకుంటాడు. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ డ్రెస్ విప్పేస్తాడు. దాంతో హీరోకి వాడిని ఫైండ్ అవుట్ చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. వెంటనే ఒక గ్యాస్ తీసుకొని దానికి లైటర్ పెట్టి ఆన్ చేసి ఒక డస్ట్బిన్ లో పడేస్తాడు. అది పేలిపోతుంది అనమాట. చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు కానీ ఒక్కడ తప్ప, ఎందుకంటే వాడు బాగా టెన్షన్ లో ఉన్నాడు కదా. దాంతో హీరో వాడిని ఫైండ్ అవుట్ చేసి వాడి వెనకాల పడుతూ ఉంటాడు. కానీ వాడేమో మళ్ళీ హాస్పిటల్ కి వచ్చి హీరోయిన్ చంపుదాం అని చెప్పేసి వస్తాడు. బట్ వీడు వచ్చేలోపు పోలీసులు ఏం చేస్తారంటే హీరోయిన్ హాస్పిటల్ ఉంటే డేంజర్ అని చెప్పేసి తెలుసుకొని హీరోయిన్ ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ గా హీరోయిన్
హీరోయిన్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు లిఫ్ట్ ఎక్కి కిందకు వస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో ఈ రౌడీ గడు ఏం చేస్తారంటే కిందకి లిఫ్ట్ వచ్చిన తర్వాత ఆ డోర్ ఓపెన్ అయిన వెంటనే హీరోయిన్ ని కాల్ చేద్దాం అని చెప్పేసి గన్ను పట్టుకుని రెడీగా ఉంటాడు. కిందకి లిఫ్ట్ వస్తుంది. సడన్ గా డోర్లు ఓపెన్ అవుతాయి. కానీ హీరోయిన్ ని కాల్చకుండా అలాగా ఉండిపోతాడు. ఎందుకంటే వీడి వెనకాల ఆల్రెడీ హీరో ఉన్నాడు. అది కూడా గన్ను లోడ్ చేసిన క్లచక్ అనే సౌండ్ వస్తుంది అనమాట. దాంతో ఈ రౌడీ గడికి భయం వేసి ఎక్కడ తనని షూట్ చేస్తే తన బుర్రకి ఒకేసారి 6 గుళ్ళు పంపిస్తాడని చెప్పేసి భయం వేసి ఈ రౌడీ గడు అలా ఉండిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ని పోలీసులు తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిన తర్వాత హీరో సడన్ గా వెనకాల నుంచి తనని గన్నుతో కాల్చి అక్కడే చంపాతలు పడేస్తాడు. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా తనకి చైనా వాడు ఫోన్ చేస్తాడు. మన ఇద్దరం కలిసి ఎంతో మందిని చంపాం, కానీ నేను చంపాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది నేను చంపడానికి అని చెప్పి అంటంతో నువ్వు నన్ను చంపడం ఏమో గానీ నేను నిన్ను ఒకసారి కాపాడాను, నేను కాపాడటం వల్లే ప్రాణాలతో ఉన్నామని చెప్పి అంటంతో ఆ చైనా వాడు ఏమంటాడంటే దయచేసి నా మాట విను, ఆ అమ్మాయిని చంపి ఆ అమ్మాయి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చి అని చెప్పి అంటంతో వెంటనే హీరోయిన్ పనిచేసే కంపెనీ సీఈఓ ఉన్నాడు కదా, తానేంటంటే ఈ చైనా అతని దగ్గర ఫోన్ లాక్కొని హీరోతో మాట్లాడతాడనమాట. రే నువ్వు ఆ అమ్మాయిని చంపకుండా ఆ మెమరీ కార్డు తీసుకోకుండా ఉన్నావు అనుకో ఏదో ఒక రోజు పోలీసులు దొరుకుతుంది, దాని తర్వాత మా జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా స్పానిష్ వాళ్ళ కోపం వచ్చేసి ఆ సీఈఓను పట్టుకొని పిచ్చకొట్టుడు కొట్టి పక్కన బాస్ ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు లాక్కుంటావు అని చెప్పేసి ఆ ఫోన్ లాక్కొని డైరెక్ట్ గా చైనా అతనికి ఇస్తారు. ఆ చైనా అతను ఏమంటాడంటే ఇప్పుడు ఏమంటావు, ఆ అమ్మాయిని నేను చంపనంటావు అంతే కదా, ఓ పని చేస్తాను నిన్ను చంపి ఆ అమ్మాయిని చంపేస్తానని చెప్పి అంటంతో నీకు ఇంకో విషయం చెప్తున్నానని చెప్పేసి హీరో ఆ చైనా వాడికి ఒక విషయం చెప్తాడు. నువ్వు నన్ను చంపడమో గానీ ఆ అమ్మాయిని టచ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు నన్ను టచ్ చేయాలి, కాబట్టి ఫస్ట్ నన్ను టచ్ చేసే పని చూడని చెప్పేసి హీరో ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత స్పానిష్ వాళ్ళు ఆ సీఈఓకి ఏం చెప్తారంటే ఎప్పుడైనా సరే బాస్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి చేసేసి అనుకో చంపావతలు పడేస్తాం అని చెప్పేసి ఆ సీఈఓకి ధమ్కేస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ తన దగ్గర ఉన్న ఫోన్ గురించి ఆ తర్వాత పెన్ డ్రైవ్ గురించి పోలీసులు చెప్తుంది. దాంతో పోలీసులు ఏం చేస్తారంటే హీరోయిన్ ని ఒక హ్యాకర్ దగ్గర తీసుకెళ్లి ఆ పెన్ డ్రైవ్ గురించి అందులో ఉన్న అకౌంట్స్ మొత్తం హ్యాక్ చేయమని చెప్పేసి మనోడు చెప్తుంటారు అనమాట. దాంతో హ్యాకర్ కూడా అకౌంట్స్ ని హ్యాక్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు పోలీసులు హీరోయిన్ ని ఎక్కడ తీసుకెళ్లారో ఆ అడ్రస్లు కనుక్కొని అమెరికా నుంచి వచ్చిన ఆ చైనా వాడు ఆ స్పానిష్ వాళ్ళు మిగతా రౌడీలందరూ బయలుదేరి హీరోయిన్ ని చంపి ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్దాం చెప్పేసి వస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన ఫోన్ తో హీరోయిన్ కి ఫోన్ చేసి పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ ఇమ్మంటాడు. ఇచ్చిన తర్వాత సార్ మీకు విషయం చెప్తాను, మీరు ఎక్కడున్నా సరే ఆ రౌడీ గ్యాంగ్ ఎలా తెలుస్తుందంటే మీ పోలీసుల్లోనే ఒక రౌడీ గాడు ఉన్నాడు, వాడు మీ గురించి ప్రాపర్ గా ప్రతిదీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను వాడికి ఫోన్ చేస్తాను, ఎవడి దగ్గర అయితే ఫోన్ రింగ్ అవుతుందో వాడే ఆ కల్పిట్ గాడు, వాడిని చంపాతలు పడినని చెప్పేసి హీరో ఆ నెంబర్ కి ఫోన్ చేస్తాడు. బేసికల్ గా హీరోకి ఆ నెంబర్ ఎలా దొరికిందంటే హీరోని లిఫ్ట్ దగ్గర చంపేద్దామని అంటే హాస్పిటల్లో చంపేద్దామని ఒకడు వచ్చాడు కదా, వాడిని హీరో చంపేశాడు కదా, వాడి దగ్గర ఫోన్ తీసుకొని ప్రాపర్ గా నెంబర్లని వెతికితే ఆ కల్పిట్ గా నెంబర్ బయటపడుతుంది. ఆ నెంబర్ కి ఇప్పుడు హీరో ఫోన్ చేస్తాడు. పోలీసులు అందరూ వెయిట్ చేస్తారనమాట వాడు ఎవడా అని చెప్పేసి. చూస్తే పోలీసుల్లోనే రౌడీలు కమ్ముడు పైన ఒక అతను ఉంటాడు. అతను ఫోన్ రింగ్ అవడంతో వెంటనే ఏం చేస్తాడంటే ఆ మెయిన్ పోలీస్ ఆఫీసర్ ని కాల్చి చంపేసి హీరోయిన్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొని పారిపోయి డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ మేనేజర్ కి ఇస్తాడు. ఆ మేనేజర్ ఏం చేస్తాడు, ఈ పోలీస్ ఆఫీసర్ తో పని అయిపోయింది కదా, అందుకని ఈ పోలీస్ ఆఫీసర్ ని చంపేసి ఆ పెన్ డ్రైవ్ కాస్త తీసుకెళ్లి తన సీఈఓకి ఇస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ సీఈఓ మనుషులు ఏంటంటే హీరోయిన్ ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న ప్రతి ఒక్క డేటాను చూసింది కదా, అందుకని తనను చంపేద్దాం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అంతేకాకుండా అక్కడికి ఈ చైనా వాడు స్పానిష్ వాళ్ళు కూడా వెళ్తారు. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సీఈఓ వాళ్ళ మనుషుల్ని పెచ్చగొట్టుడు కట్టి వాళ్ళని చంపవతలు పడేస్తాడు. కాకపోతే తన దగ్గర దాంతో పాటు పనిచేసిన స్పానిష్ వాళ్ళలో తమ్ముడు ఉన్నాడు కదా, వాడు వచ్చేసి హీరోని అటాక్ చేస్తాడు. కానీ ఆ స్పానిష్ వాళ్ళ తమ్ముడిని హీరో పిచ్చగొట్టుడు కొట్టి వాడిని కాల్ చేతులు పడేస్తాడు. దాంతో తాను అక్కడే చనిపోతాడు. బట్ ఈ గ్యాప్ లో దూరం నుంచి ఆ స్పానిష్ వాళ్ళలో అన్నయ్య ఉన్నాడు కదా, వాడేంటంటే పక్క బిల్డింగ్ లో నుంచి స్నైపర్ తో కాల్ చేస్తూ ఉంటాడు అనమాట. హీరో తప్పించుకొని పారిపోవడానికి కుదరదు. అంతేకాకుండా హీరోయిన్ కూడా లోపల ఉండిపోతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఫోన్ చేసి నువ్వు ఈ బిల్డింగ్ లోంచి పక్క బిల్డింగ్ లోకి పారిపోయి ఎలాగైనా సరే ఆ కాల్ చేయవండి నేను డైవర్ట్ చేస్తానంటాడు. కానీ హీరోయిన్ కి అర్థం కాదు, మీరెందుకు నన్ను సేవ్ చేస్తున్నారు, ఇంతకు ఎవరండి మీరని చెప్పి అనడంతో హీరో తన పేరు చెప్తాడు. అంతేకాకుండా నీ కూతురిని ఎవరైతే చంపారో వాడు నాకు తెలుసు, కాబట్టి మీరు పక్క బిల్డింగ్ లోకి వచ్చిన తర్వాత నేను మీకు నిజం చెప్తానని చెప్పేసి హీరో అక్కడి నుంచి వాళ్ళని డైవర్ట్ చేసి హీరోయిన్ కాపాడదాం చూస్తాడు. అదే ప్రాసెస్ లో హీరో ఆ బిల్డింగ్ మించి దూకి ఆ స్నైపర్ తో కాల్చేవాడిని ఆ తర్వాత చైనా వాడిని బురడి కొట్టిద్దాం అనుకుంటాడు. కానీ ఈ చైనా వాడు ఏం చేస్తాడంటే పారిపోతున్న హీరో చేయబట్టుకుంటాడు. ఎరా ఎందుకురా నన్ను ఇబ్బంది పెడతావు, దయచేసి వదులురా అని చెప్పి అంటాడు. కానీ ఆ చైనా వాడు మాత్రం బాస్ నేను చంపన్నాడని చెప్పేసి హీరోని పట్టుకుంటాడు. హీరో ఏం చేస్తాడంటే ఆ చైనా వాడి చెయ్యి విరిచేసి అక్కడి నుంచి దూకి కారులో పారిపోతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా పారిపోదాం చూస్తుంది. కానీ వెంటనే ఆ స్పానిష్ వాడు తమ్ముడు ఉన్నాడు కదా, వాడు చనిపోలేదు, కొన ఊపురుతూ ఉంటాడు. వాడు వచ్చేసి హీరోయిన్ పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత వాళ్ళ అన్నకి చెప్తాడు. ఆ తర్వాత చైనా వాడు వీళ్ళ ముగ్గురు కలిసి
హీరోయిన్ కిడ్నాప్ చేస్తారు. హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ వాళ్ళకి దొరికిందని చెప్పేసి. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఆ చైనా వాడికి ఫోన్ చేసి, ఎరా ఆ పెన్ డ్రైవ్ దొరికింది కదా, ఆ సీఈఓ తీసుకున్నాడు కదా, మన బాస్ కూడా డీటెయిల్స్ మొత్తం దొరికాయి కదా, మరి అమ్మాయిని ఎందుకు చంపుతున్నారా మీరని చెప్పి అడిగితే, అంత సీన్ లేదమ్మా, ఆ పెన్ డ్రైవ్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరికి అకౌంట్ లో ఉన్నాయని చెప్పేసి ప్రాపర్ గా ఆ అమ్మాయికి తెలిసింది, అందుకనే మేము ఆ అమ్మాయిని చంపుతున్నాం చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మన కథలో హీరో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదేంటంటే తను ఏ ప్లేస్ లో అయితే ఉన్నాడో ఆ ప్లేస్ లో బాంబులు పెట్టి డైరెక్ట్ గా పోలీసులకి ఫోన్ చేస్తాడు. సార్ నేనున్న ప్లేస్ లో బాంబులు పెట్టారు సార్ అని చెప్పేసి. కానీ పోలీసులు వాళ్ళు నవ్వుతారు, రోజుకి ఇలాంటి ఫోన్లు 100 వస్తారా మాకని చెప్పేసి. అలా అంటారని చెప్పేసి వాళ్ళు లైన్ లో ఉన్నప్పుడే పక్కనున్న బాంబులు హీరో పేల్చేస్తాడు. దాంతో పోలీసులకు అర్థమైపోతుంది మనోడు చెప్పింది నిజమే అని చెప్పేసి. ఆ తర్వాత సార్ ఇంకో చోట కూడా బాంబులు ఉన్నాయి, దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆ ప్లేస్ ఏదో కాదు, ఈ సీఈఓ వాళ్ళ ఆఫీస్ అనమాట. దాంతో పోలీసులందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ జామర్లు బిగిస్తారు. సో బేసికల్లీ ఇక్కడ జామర్లు బిగిస్తే కంప్యూటర్లన్నీ పనిచేయవు, సిగ్నల్స్ రావు కదా. దాంతో వాళ్ళందరికీ పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో డేటా మొత్తం వాళ్ళు కాపీ చేసుకుంటూ ఉంటారు అనమాట స్పానిష్ వాళ్ళు. కానీ జామర్లు పెట్టడం వల్ల మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు ఆ చైనా వాడు అంటాడు, ఇది ఖచ్చితంగా హీరో గడి పనే. ఇప్పుడు హీరోయిన్ కోసం హీరో ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత వాడిని చంపాతలు పడద్దు అని చెప్పేసి ముగ్గురు ప్లాన్ వేసుకుని ముగ్గురుగా విడిపోయి హీరోయిన్ వెతకడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టు నిజంగానే హీరో ఆ బిల్డింగ్ కి వస్తాడు, ఎందుకంటే హీరోయిన్ కాపాడటానికి. బట్ హీరోయిన్ వెతుకుతున్న ప్రాసెస్ లో సడన్ గా ఆ స్పానిష్ వాళ్ళ తమ్ముడు కదా, వాడు హీరోకి ఎదురు పడతాడు. నువ్వు ఆల్రెడీ పెచ్చగొట్టుడు కొట్టాను, ఇందాకే చనిపోయావు అనుకున్నాను, నువ్వు మళ్ళీ బతికావా, నువ్వు నిజంగా మగాడు అయితే గన్ను లేకుండా నాతో ఫైట్ చేయని చెప్పి అనడంతో వాడు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి గన్ను పక్కన పడేసి హీరోని కొడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ వెళ్ళి ఒక లిఫ్ట్ ముందు పడతారు. సడన్ గా ఆ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. అందులో ఆ స్పానిష్ తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఉంటాడు. వాడేంటంటే గన్ను తీసుకొని హీరోని కాలవబోతాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ తమ్ముడిని అడ్డు పెడతాడు. ఆ బుల్లెట్లు కాస్త వచ్చి వాళ్ళ తమ్ముడికి తగులుతాయి. ఈసారి నిజంగా ఇటు చచ్చిపోతాడు. దాంతో ఆ స్పానిష్ అన్నయ్య గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా తమ్ముని నా చేత చంపేస్తావా, నేను చెంపతులు పడేస్తానని చెప్పేసి హీరో వెనకాల పడతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ సీఈఓ ఏం చేస్తాడంటే ఆ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కదా $100 million, దాన్ని తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అని చెప్పేసి ప్రాపర్ గా ఇంకో కంప్యూటర్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ వచ్చేసి ఆ ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేస్తుంది. దాంతో ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. ఈ సీఈఓ గాడి కోపం వచ్చేసి మొత్తానికి అంతా జరగాల్సిన నష్టం జరిగిపోయింది, $100 million లాస్ అయిందని చెప్పేసి తన పక్కన ఉన్న మేనేజర్ ని పారిపోమంటాడు. కానీ ఆ మేనేజర్ గాడి కోపం వచ్చేసి పారిపోవడం ఏంటండి, ఏం మాట్లాడుతుందని మీరు అని చెప్పంటే సీఈఓ జరిగింది మొత్తం చెప్తాడు. $100 million నష్టపోయాం రా మనం అని చెప్పి అంటంతో, అంటే నాకు రావాల్సిన $2 million రావా అని చెప్పి అంటాడు. ఎందుకంటే ఈ మేనేజర్ గాడికి అందులో పార్ట్నర్షిప్ ఉంటుంది, $2 million వీడికి రావాలన్నమాట. దాంతో సీఈఓ కోపం వచ్చేసి $98 million కోల్పోయిన నన్ను పట్టించుకోకుండా నీ $2 million గురించి మాట్లాడతావేంటని చెప్పేసి ఆ సీఈఓ మేనేజర్ మీద కోపడతాడు. దాంతో మేనేజర్ కోపం వచ్చేసి $100 million పోయిన తర్వాత నా డబ్బులు నాకు రావు, నా డబ్బులు నాకు రానప్పుడు నువ్వు ఎందుకురా అని చెప్పేసి ఈ మేనేజరే ఆ సీఈఓని చంపవతలు పడేస్తాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆ స్పానిష్ అన్నయ్య గారు తనను చంపడానికి వస్తాడని చెప్పేసి మైక్రో ఓవెన్ లో చిన్న చిన్న గ్యాస్ సిలిండర్లు మొత్తం పెట్టేస్తాడు. ఆ తర్వాత హీరో అనుకున్నట్టే హీరోని చంపడానికి ఆ స్పానిష్ అన్నగాడు వస్తాడనమాట. వాడు వచ్చిన తర్వాత ఆ ఓవెన్ పేలిపోయి ఆ గ్లాస్ ముక్కలని వాడికి గుచ్చుకొని మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో ఆ స్పానిష్ వాడు కాస్త చనిపోతాడు. ఇంకా మిగిలింది కేవలం చైనా వాడే. ఆ చైనా వాడు కూడా హీరోని వెతుక్కుంటూ వచ్చి కాల్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లో హీరో గన్ను తీసుకుని తన మీద ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు అలా ఫైరింగ్ చేసుకుంటున్న ప్రాసెస్ లో ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చిన పోలీసులు చాలాసేపు అవుతుంది కదా, బిల్డింగ్ మొత్తం చూస్తే అక్కడ వాళ్ళకి బాంబులు కనిపించట్లేదు, కేవలం ఫైరింగ్ మాత్రం జరుగుతుందని అర్థమైపోతుంది. దాంతో వాళ్ళు ఆ జామర్ ని ఆఫ్ చేస్తారు. బట్ ఈ గ్యాప్ లో హీరో ఆ తర్వాత చైనా వాడు ఫైట్ చేసుకోవడం వల్ల పైన ఉన్న ఒక పెద్ద స్టాండ్ ఊడిపోయి ఆ చైనా వాడి మీద పడుతుంది. దాంతో మనోడు కొంచెం లైట్ గా స్లో తప్పుతాడు అనమాట. బట్ ఈ గ్యాప్ లో అక్కడ ఉన్న టీవీలన్నీ ఆన్ అయిపోతాయి. సో దాంతో ఆ టీవీలో మన కథలో హీరోయిన్ హీరో కనిపిస్తుంది. అక్కడ ఇంకో విషయం తెలుస్తుంది. అదేంటంటే మేనేజర్ ఉంది కదా, వాడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీ వల్ల నా $2 million డబ్బులు పోయాయి, దానంతరకు నువ్వే కారణం అని చెప్పేసి హీరోయిన్ ని చంపబోతాడు. కానీ హీరో వెళ్ళి హీరోయిన్ కాపాడాడు కదా, చాలా దూరంలో ఉన్నాడు కదా. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కనే ఉన్న కత్తి తీసుకొని ఆ మేనేజర్ చంపవతలు పడేస్తుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. బట్ ఈ గ్యాప్ లో పక్కనే ఉన్న చైనా వాడికి మెలకు వస్తుంది. వాడు హీరోతో ఏమంటాడంటే ఆ అమ్మాయిని చంపాలంటే ఫస్ట్ నేను టచ్ చేయాలా, నిన్ను కాదురా, నీ కళ్ళ ముందే ఆ అమ్మాయిని చంపేస్తానని చెప్పేసి హీరోయిన్ చంపడం కోసం వెళ్తూ ఉంటాడు అనమాట. బట్ హీరో ఏంటంటే హీరోయిన్ దగ్గర వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ పక్కన స్పానిష్ వాడి తమ్ముడు సేవ ఉంటుంది అనమాట. వాడి దగ్గర ఒక వాకీ టాకీ ఉంటుంది, అది సీసీ కెమెరాలో చూస్తాడు. వెంటనే హీరో ఆ వాకీ టాకీ తీసుకొని హీరోయిన్ తో కాంటాక్ట్ అవుతాడు. కాంటాక్ట్ అయ్యి ఇప్పుడు నేను నీకు విషయం చెప్తాను, ఇప్పుడు వరకు నీ కూతుర్ని చంపింది ఎవరు నీకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కదా, వాడు ఇప్పుడు నేను చంపడానికి దగ్గరకు వస్తున్నాడు, వాడు వచ్చేలోపు నువ్వు గన్ను పట్టుకుని రెడీగా ఉండు, వాడు ఇప్పుడు నీ దగ్గరికి లిఫ్ట్ లో వస్తాడు, లిఫ్ట్ ఓపెన్ అయిన వెంటనే వాడిని కాల్చి చంపవతలు పడాయని చెప్పి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. నా కూతుర్ని చంపిన వాడు నా దగ్గరికి వస్తున్నాడని చెప్పేసి గన్ను పట్టుకొని రెడీగా ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు కథలో ఒక బుర్ర
హర్రర్ బ్లాంకెట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే లిఫ్ట్ లో వస్తుంది ఎవరో కాదు మన కథలో హీరోనే. సో హీరోయిన్ ఏం చేస్తుంది, వాడే నా కూతుర్ని చంపాడని చెప్పేసి డైరెక్ట్ గా హీరోని గన్ను పెట్టి కాల్ చేతులు పడేస్తుంది. దాంతో హీరోకి భయంకరంగా బుల్లెట్లు తగులుతాయి అనమాట. బట్ అటువైపు నుంచి వచ్చిన మన కథలో ఈ చైనా వాడు కదా, వాడు ఏంటంటే హీరోని చూసి జాలి పడతాడు. ఎందుకంటే తనను కాపాడుతాను వచ్చాడు, తన చేత గన్నుతో కాల్పించుకున్నాడని చెప్పేసి నా ఫ్రెండ్ ని కాల్ చేస్తామని చెప్పేసి వాడికి కూడా పౌరుషం పొంగుకొచ్చి హీరోయిన్ కాల్చబోతాడు. కానీ హీరో ఏం చేస్తాడంటే ఆ చైనా వాడు షర్ట్ పట్టుకొని, వద్దురా ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే తన భర్తని తన కూతుర్ని చంపేశాను, నా మనసంతా పాడైపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా చచ్చిపోతానని చెప్పేసి తన చెయ్యి పట్టుకొని లిఫ్ట్ క్లోజ్ చేయమంటాడు. దాంతో లిఫ్ట్ క్లోజ్ చేసేస్తాడు. ఆ లిఫ్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ పైన ఉన్న హీరోయిన్ ఏమనుకుంటుందంటే తనకి హెల్ప్ చేస్తుంది వేరేవాడు, తను ఇప్పుడు కాలుస్తుంది వేరేవాడు అని చెప్పేసి వాకీ టాకీ తీసుకొని హీరోకి చెప్తుంది అనమాట. పాపం హీరో లిఫ్ట్ లో కిందకి వెళ్తున్నాడు కదా, మీరు చెప్పినట్టే పైకి వచ్చిన చంపేశానండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ రిప్లై ఇవ్వడానికి హీరో ప్రాణాలతో లేడు, తను ఆల్రెడీ చనిపోయాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరో వాళ్ళ అమ్మ సగం దూరం వెళ్ళిన తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా. ఎందుకు ఇలా చనిపోయిందంటే తన కొడుకు తనతో పాటు కొరియాలో ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పేసి అమెరికాలో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్ళమంటుంది. కానీ హీరో మాత్రం లేదమ్మా, ఎన్ని సమస్యలు వచ్చినా నేను నీతోనే ఉంటానమ్మా అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి తన కొడుకు అంటే నిజంగానే ఇష్టం లేనట్టు బిహేవ్ చేసి యాక్టింగ్ చేస్తోందనమాట. బట్ ఈ విషయం తనకు అర్థం అవుతుంది, తన అమ్మ కావాలని ఇలా చేస్తుంది, తనని అమెరికాలో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి పంపించడానికి ఇలా చేస్తుందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. కానీ హీరో వాళ్ళ అమ్మ చివరికి ఒక నిర్ణయం తీసుకుంటుంది, తాను చనిపోతే గానీ తన కొడుకు అమెరికా వెళ్ళడు, అక్కడికి వెళ్ళి తన తండ్రి దగ్గర హ్యాపీగా ఉంటాడని చెప్పేసి తనను తాను కాల్చుకొని చచ్చిపోతుంది. ఆ తర్వాత అక్కడికి ఒక పోలీసు వస్తాడు. ఆ పోలీసు హీరో వాళ్ళ అమ్మని చూసి డిక్కీలో ఉన్న హీరోని చూసి నీకు నేనున్నానని చెప్పేసి తనని తీసుకెళ్లి అమెరికాలో పెంచి పెద్ద చేస్తాడు. ఇది జరిగింది. సో ఒక తల్లి తన కూతురు కోసం ఎంత ఇబ్బంది పడుతుందో మన కథలో హీరోకి ప్రాపర్ గా అర్థం అయ్యి ఆ పాపం చేసింది తానే అని చెప్పేసి తిరిగి తన తల్లి చేతులను చనిపోదాం అని చెప్పేసి హీరో అమెరికా నుంచి కొరియాకి వస్తాడు. అంతేకాని హీరోని చంపి ఆ పెండ్రైవ్ తీసుకెళ్దామని రాడు. సో జరిగిన కథ ఇది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు ప్రాపర్ గా అర్థమైతే ఖచ్చితంగా అర్థమైందని కామెంట్ చేయండి. ఈ సినిమా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి సినిమాలు మరిన్ని కావాలనుకుంటే తప్పకుండా ఆ సినిమా పేరుని కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు తప్పక చూడండి. ఇంకా ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.